హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం జూలై 19 నుంచి జూలై 25వ తేదీ వరకు 108th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకటవది నేషనల్ ఎంబ్లమ్కి సంబంధించి రీసెంట్గా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కొత్త పార్లమెంట్ బిల్డింగ్ పైన 6.5 మీటర్ల పొడవైనటువంటి నేషనల్ ఎంబ్లమ్ జాతీయ చిహ్నాన్ని మన భారత ప్రధానమంత్రి ఆవిష్కరించటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఈ నేషనల్ ఎంబ్లమ్ ఏదైతే ఉందో దీనిని కేంద్ర ప్రభుత్వం, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ఉపయోగిస్తాయి. అయితే దీని యొక్క హిస్టరీ ఏంటి అనేసి మనం చూస్తే, ఈ ఎంబ్లమ్ని ఈ చిహ్నాన్ని సారనాథ్ లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక, అంటే అశోకుడి యొక్క సారనాథ్ లైన్ క్యాపిటల్ ఏదైతే వారణాసిలో, అంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉందో అక్కడి నుంచి ఇది తీసుకోబడింది. ఇక్కడ మనకి 4 సింహాలు అనేటటువంటివి ఉంటాయి, ఒకదాని వెనకాల ఒకటి. ఇక్కడ చూడండి, మనకి 3 మాత్రమే విజిబుల్ అవుతాయి, ఒకటేమో వెనకాల ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ ఈ రిలీఫ్ స్ట్రక్చర్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ గుర్రం అనేది ఇక్కడ కనపడుతుందా, ఇక్కడేమో బుల్ కనపడుతుందా, అలాగా ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఎలిఫెంట్ ఒకవైపు, గ్యాలపింగ్ హార్స్ ఒకవైపు, ఇక్కడ ఉన్నటువంటి హార్స్ ఒకవైపు, ఎద్దు అనేది ఉంటుంది, అలాగే లయన్, ఇవన్నీ ఉంటాయి. ఇవి బెల్ షేప్డ్ లోటస్ మీద ఈ వీల్స్ అన్నటువంటివి ఉంటాయి. ఇది శాండ్ స్టోన్కి సంబంధించిన సింగిల్ బ్లాక్, అంటే ఒకే ఒక బ్లాక్ నుంచి ఇది తీసుకోబడి దానికి చెక్కబడింది. ఇందులో మధ్యలో వచ్చేసరికి ధర్మచక్ర అనేటటువంటిది ఉంటుంది. ఈ ఎంబ్లమ్ని మనము 1950 జనవరి 26వ తేదీన అడాప్ట్ చేసుకోవటం జరిగింది. 3 సింహాలు మనకు కనపడతాయి, ఒకటేమో వెనకాల వైపు ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క మధ్యలో, సెంటర్ మధ్యలోకి వచ్చేసరికి వీల్ అనేటటువంటిది కనపడుతుంది. అలాగే రైట్ సైడ్లోకి వచ్చేసరికి బుల్ ఉంటుంది, హార్స్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అలాగే బెల్ షేప్డ్ లోటస్ అన్నటువంటిది దీని కింద ఉంటుంది. మన నేషనల్ ఎంబ్లమ్కి సంబంధించిన సేలియంట్ ఫీచర్స్ ఏంటి అనేసి చూస్తే, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి దీన్ని అఫీషియల్ సీల్గా పరిగణిస్తారు. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఆ 4 ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి 4 డైరెక్షన్స్లో ఉంటాయి. అందులో వెస్ట్ సైడ్ వచ్చేసి గెలపింగ్ హార్స్ అనేటటువంటిది ఉంటుంది. ఈ హార్స్ అన్నటువంటిది కంటక, బుద్ధుడి యొక్క గుర్రం పేరు అనమాట, కంటక అన్నటువంటిది. సో ఆ హార్స్ని ఇక్కడ రిప్రజెంట్ చేశారు. అలాగే ఈస్ట్ సైడ్ ఏమో ఎలిఫెంట్ ఉంటుంది. ఈ ఎలిఫెంట్ దేనికి చిహ్నం అంటే, క్వీన్ మాయా తన యొక్క డ్రీమ్లో ఒక వైట్ ఎలిఫెంట్ తన యొక్క ఊమ్లోకి వెళ్ళింది అన్నట్టుగా కలగంటుందన్నమాట. సో దానికి చిహ్నం. ఇక సౌత్ సైడ్ ఏమో బుల్ అనేది ఉంటుంది. బుల్ ఏంటి అంటే టారస్కి జోడియాక్ సైన్గా దీన్ని ఉపయోగిస్తారు. బుద్ధుడి పుట్టినటువంటి మంత్ అదేనమాట. అలాగే నార్త్ సైడ్ వచ్చేసరికి లయన్ అనేటటువంటిది ఉంటుంది. అది ఏంటి అంటే ఎన్లైట్మెంట్ కలిగినటువంటి దాన్ని సూచించేటటువంటిది లయన్. అలాగే సత్యమేవ జయతే అనేటటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముండక ఉపనిషద్ నుంచి తీసుకోవటం జరిగింది. దాని యొక్క మీనింగ్ ఏంటంటే ట్రూత్ అలోన్ ట్రయంఫ్, అంటే సత్యమే గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది అన్నటువంటిది. దానిని దేవనగరి స్క్రిప్ట్లో రాయటం జరిగింది. అలాగే దీనికి మధ్యలో క్యాపిటల్ ప్లేస్లో వీల్ ఆఫ్ లా, అంటే ధర్మచక్రం అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ 4 సింహాలు కూడా బుద్ధుడు అన్ని డైరెక్షన్స్లోనూ ధర్మాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు అని చెప్పటానికి సింబాలిక్గా దీన్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా ధర్మచక్ర పరివర్తన అన్నటువంటి ఆ సెరిమనీ ఏదైతే ఉందో దానికి, అంటే దాన్ని కమామరేట్ చేస్తూ ఈ సారనాథ్లో ఈ లైన్ క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2022. రీసెంట్గా ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2022 అన్నటువంటిది ఇండోనేషియాలో జరిగింది. దీని యొక్క అవుట్కమ్ అన్నటువంటిది, అంటే బాలి ఎజెండా ఫర్ రెసిలియన్స్ అన్నటువంటి దాంట్లో ఈ అవుట్కమ్ని సమరైజ్ చేశారనమాట. అయితే ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ 2022 గురించి మనకేం తెలియాలి అంటే, ఒకటి రిస్క్ టు రెసిలియన్స్, అంటే ప్రమాదం నుంచి స్థితిస్థాపకత వరకు అనేసి అంటాము. అంటే ఏంటి, ప్రస్తుతం మనకి కోవిడ్-19 నుంచి బయటకు వస్తున్నటువంటి టైంలో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా వెళ్ళాలి అన్నట్టుగా.
అలాగే ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఏంటి అనేసి మనం చూస్తే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించి అంటే విపత్తు ప్రమాద తగ్గింపు అంటాము. ఈ విపత్తు ప్రమాద తగ్గింపుకి సంబంధించి అంటే కోవిడ్ పాండమిక్ కానీ అలాగా వీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత UNFCCC అంటే COP26 అలాగే COP27 చర్చల మధ్య ఇది ఒక మధ్యలో ఉందన్నమాట ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ అన్నటువంటిది. అంతేకాకుండా ఇది ద్వైపాక్షిక అంటే 2 సంవత్సరాలకు ఒకసారి బయన్నియల్ అంటాము. బయన్నియల్ మల్టీ స్టేక్ హోల్డర్ ఫోరం. మల్టీ స్టేక్ హోల్డర్ అంటే ఏంటి, 2 కన్నా ఎక్కువ దేశాలు ఇందులో పాల్గొంటాయి. మనకి 2015 నుంచి 2030 వరకు ఉండేటటువంటి సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ని మానిటర్ చేసుకోవటానికి ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ అన్నటువంటిది ఒక కాంపోనెంట్గా పనిచేస్తుంది. యునైటెడ్ జనరల్ అసెంబ్లీ కూడా దీన్ని రికగ్నైజ్ చేయటం జరిగింది. అయితే ఈ DRR 2022కి సంబంధించి ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ యొక్క అవుట్కమ్ ఏంటి అంటే, ఒకటి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించి హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్ అనేటటువంటిది అవసరం. అలాగే ఈ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అన్నటువంటిది మనకి ఫినాన్షియల్ పాలసీస్, లెజిస్లేషన్ అలాగే ఈ 2030 ఎజెండా ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి ఉందో వీటన్నింటిలో తీసుకొచ్చేటప్పుడు ఈ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ని తప్పకుండా మనము ఆ మైండ్లో పెట్టుకోవాలి. అంటే వీటిని సాధించడానికి కేంద్రంగా దీన్ని తీసుకోవాలి. అలాగే ప్రస్తుతం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లెవెల్స్ అనేటటువంటివి కూడా మనము వాటిని మిటిగేట్ చేయగలిగినటువంటి ఆ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. దాంతో ఏమవుతుంది అంటే ఈ క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్స్ అనేటటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే ఈ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కానీ క్లైమేట్ చేంజ్ అడాప్షన్ కానీ ఇవి మనకేంటి అంటే ఈ వల్నరబిలిటీని తగ్గించి డిజాస్టర్స్ని ఎదుర్కోగలిగినటువంటి ఆ కెపాసిటీని ఎన్హాన్స్ చేయటం, రెసిలియన్స్ని పెంచటం అనేటువంటి కామన్ ఆబ్జెక్టివ్తో దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఈ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వైపుగా మన భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ అంటే చొరవ అంటాము. ఈ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే, ఒకటి CDRI అన్నటువంటిది కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొసైటీ అనేసి, రెండవది NDMP అంటే జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక లేదా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేసి. ఇవి రెండు కూడా మనకి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించి తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మైనారిటీ స్టేటస్కి సంబంధించి. రీసెంట్గా ఒక పిటిషన్ని విచారిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు మత అలాగే భాషా వర్గాల యొక్క మైనారిటీ స్థితి అంటే రిలీజియస్ లింగ్విస్టిక్ కమ్యూనిటీస్ యొక్క మైనారిటీ స్టేటస్ అన్నటువంటిది రాష్ట్రం మీద ఆధారపడి ఉంటుంది, అంటే స్టేట్ డిపెండెంట్ అన్నట్టుగా చెప్పటం జరిగింది. అసలు ఈ పిటిషన్ దేనికి సంబంధించింది అంటే లదాఖ్, మిజోరాం, లక్షద్వీప్ అలాగే కాశ్మీర్, పంజాబ్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇవన్నింటిలో కూడా జుడాయిజం, బహాయిజం అలాగే హిందూయిజం ఇవి అక్కడ అసలైన మైనారిటీస్ అన్నట్టుగా ఈ పిటిషన్ అన్నటువంటిది కంప్లైంట్ చేయటం జరిగింది. అయినా కూడా రాష్ట్ర స్థాయిలో మైనారిటీని గుర్తించనందువల్ల ఏదైనా వాళ్ళకి నచ్చినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయటానికి అలాగే వాటిని అడ్మినిస్టర్ చేయటానికి కూడా అంటే వాటిని నిర్వహించటానికి వీళ్ళకి ఆ హక్కులు అనేటటువంటివి ఉండట్లేదు. అంతేకాకుండా ఇక్కడ హిందువులు లాంటి మతపరమైనటువంటి సంఘాలు ఏవైతే ఉంటాయో అవి సోషల్గాను, ఎకనామికల్గాను, పొలిటికల్గా కూడా అంటే ఇటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఆధిపత్యం లేనటువంటివి. అలాగే ఈ రాష్ట్రాల్లో న్యూమరికల్గా కూడా అంటే సంఖ్యాపరంగా కూడా తక్కువ స్థాయికి చెందినటువంటివి. అయితే ఇక్కడ భారత ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి మైనారిటీస్ ఎవరు అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేత అంటే ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చట్టం ఏదైతే ఉందో NCM చట్టం, ఈ చట్టంలో ఎప్పుడు తీసుకొచ్చారు ఈ చట్టంని 1992. ఈ చట్టంలోని సెక్షన్ 2C అన్నటువంటిది దీని కింద నోటిఫై చేయబడినటువంటి సంఘాలు మాత్రమే ఇప్పుడు మైనారిటీలుగా పరిగణించబడుతున్నాయి. అలాగే 1992 సంవత్సరంలో ఈ NCM యాక్ట్ తీసుకురావటం ద్వారా అప్పటి వరకు మనకి మైనారిటీస్ కమిషన్గా ఉన్నటువంటిది ఇప్పుడు ఒక స్టాట్యుటరీ బాడీగా మారిపోయింది. దాని పేరు ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అన్నట్టుగా మార్చారు. అయితే 1993 సంవత్సరంలో ఫస్ట్ స్టాట్యుటరీ నేషనల్ కమిషన్ అన్నటువంటి దాన్ని సెటప్ చేసి 5 రిలీజియస్ కమ్యూనిటీస్ అయినటువంటి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్ అలాగే బుద్ధిస్ట్స్ అలాగే జొరాస్ట్రియన్స్, పార్సీస్ వీళ్ళందరినీ కూడా మైనారిటీ కమ్యూనిటీస్గా గుర్తించటం జరిగింది. 2014లో జైన్స్ని కూడా మైనారిటీ కమ్యూనిటీగా నోటిఫై చేశారు.
అయితే మైనారిటీస్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 350B. దీనిని 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ద్వారా తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి NIIO సెమినార్ అయినటువంటి స్వావలంబన్ అన్నటువంటి దానికి సంబంధించి రీసెంట్గా నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్ NIIO సెమినార్ అయినటువంటి స్వావలంబన్ దీని సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్ప్రింట్ ఛాలెంజెస్ అన్నటువంటి దాన్ని ఆవిష్కరించడం జరిగింది. స్ప్రింట్ అంటే ఇది ఐడెక్స్, అలాగే NIIO, అలాగే TDAC వీటికి సంబంధించిన R&Dలో పోల్ వార్టింగ్కి సపోర్టింగ్ ఇచ్చేటటువంటిది ఈ స్ప్రింట్ అన్నటువంటిది. ఇది ఏంటి అంటే భారత నౌకాదళంలో స్వదేశీ సాంకేతికత వినియోగానికి ఊతమివ్వటం ఇది లక్ష్యంగా పెట్టుకుందనమాట. అయితే ఈ డిఫెన్స్లో సెల్ఫ్ రిలయన్స్ అంటే ఆత్మనిర్భరత అంటాము. ఆ సెల్ఫ్ రిలయన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మన రక్షణ రంగం అన్నటువంటిది మన యొక్క భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రంగాల్లో ఒకటిగా ఉంది. అలాగే దీనికి ట్రెమెండస్ గ్రోత్ పొటెన్షియల్ అనేటటువంటిది ఉంది. అంతేకాకుండా ఇది ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా దిగుమతి భారాన్ని తగ్గించటం ద్వారా మన యొక్క ఆ మనీని అంటే ఆ ఎక్స్చెకర్ అంటాం కదా, ఆ మనీని సేవ్ చేయగలుగుతుంది. అంతేకాకుండా ఒక స్ట్రాంగ్ వెల్ ఎక్విప్డ్ మిలిటరీ కనుక ఉంది అంటే అది ఏదైనా మనకి అటు ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ రిస్క్ ఏదైనా వస్తే ఆ థ్రెట్ నుంచి మన దేశాన్ని రక్షించుకునేటటువంటి శక్తిని ఇది అందజేస్తుంది. అయితే అసలు ఏంటి నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది? ఇది 2022లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నటువంటిది లాంచ్ చేయటం జరిగింది. సాంకేతికతకి సంబంధించినటువంటి అవసరాలని నెరవేర్చడానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దీన్ని తీసుకొచ్చింది. అలాగే దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే మనకి ఆత్మనిర్భర్ భారత్ విజన్ ఏదైతే ఉందో దీని కింద ఏంటి డిఫెన్స్లో సెల్ఫ్ రిలయన్స్ తీసుకురావాలి, మన దేశంలోనే ఇన్నోవేషన్ అనేటటువంటిది అంటే ఆవిష్కరణ అలాగే స్వదేశీకరణను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. అయితే దీనికి సంబంధించి ఈ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అకాడమియా అలాగే ఇండస్ట్రీ వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని డెడికేటెడ్ స్ట్రక్చర్స్ని తీసుకురావటం అంటే ఒక ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. అవి ఒకటి ఫస్ట్ నెగటివ్ ఇండిజినైజేషన్, పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్, న్యూ FDI పాలసీ, అలాగే డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ DISC అనేసి పిలుస్తాము. అలాగే డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్, అలాగే డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా డిఫెన్స్లో సెల్ఫ్ రిలయన్స్ని తీసుకురావడానికి మన దేశం చేపట్టినటువంటి ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా భారత నావికాదళం దాదాపు 35 సంవత్సరాల సేవలు అందించినటువంటి కిలో క్లాస్ సబ్మెరైన్ అయినటువంటి INS సింధు ధ్వజ్ అన్నటువంటి దాన్ని డీకమిషన్ చేయటం జరిగింది. అంటే ఈ డీకమిషన్తో నౌకాదళంలో ఇప్పుడు కేవలం 15 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ మాత్రమే సర్వీస్లో ఉన్నాయి. అసలు ఈ INS సింధు ధ్వజ్కి సంబంధించి ఏంటి అంటే దీనిని మన ఇండియన్ నేవీలోకి 1987వ సంవత్సరం జూన్లో తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఇది మొత్తం 10 కిలో క్లాస్ సబ్మరైన్స్లో ఇది కూడా ఒకటి. రష్యా నుంచి మన భారతదేశం 1986 నుంచి 2000 మధ్య ఈ 10 కిలో క్లాస్ సబ్మరైన్స్ని కూడా అక్వైర్ చేసుకోవటం జరిగింది. అందులో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా ఇందులోకి వచ్చేసరికి సోనార్ HUS అనేసి, అలాగే ఇండిజినైజ్డ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అయినటువంటి రుక్మాని, అలాగే MSS ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, ఇండిజినైజ్డ్ టార్పిడో ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ఇలాంటి వాటితో అంటే చాలా ఈ క్రెడిట్స్ అనేటటువంటివి దీనికి ఉన్నాయి. అలాగే డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెజల్తో కలిసి పర్సనల్ ట్రాన్స్ఫర్ అంటే సిబ్బంది యొక్క బదిలీని కూడా ఇది విజయవంతంగా చేపట్టింది. అలాగే ప్రధానమంత్రి ద్వారా ఇన్నోవేషన్కై CNS రోలింగ్ ట్రోఫీ ఏదైతే ఉందో దానిని పొందిన ఏకైక జలంతర్గామి ఏకైక సబ్మరైన్ ఇదే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గోల్ 2.0కి సంబంధించి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ మెటా అన్నటువంటిది ఇంతకుముందు ఫేస్బుక్ అన్నటువంటి పేరుని ఇప్పుడు మెటాగా మార్చడం జరిగింది. ఇవి రెండూ కలిసి గోల్ 2.0 ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయటం జరిగింది, అంటే లాంచ్ చేయటం జరిగింది. అయితే గోల్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఏంటి అంటే దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా మే 2020లో లాంచ్ చేశారు.
కంప్లీట్గా దీన్ని 2021 డిసెంబర్లో ఇది ఆ పైలట్ ప్రాజెక్ట్ అన్నటువంటిది కంప్లీట్ అయింది. గోల్ అంటే గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్ అన్నటువంటిది. దీని ద్వారా ఏంటి అంటే ట్రైబల్ యూత్ మరియు ఉమెన్లో డిజిటల్ ఎంపవర్మెంట్ని తీసుకురావాలి. మెంటార్ అండ్ మెంటీ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వీళ్ళలో డిజిటల్ ఎంపవర్మెంట్ని తీసుకురావాలన్న లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా దీనికి ఫుల్ ఫండింగ్ అన్నటువంటిది మెటా అంటే ఫేస్బుక్ ఇండియానే ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ఈ ట్రైనింగ్లో 3 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి కమ్యూనికేషన్ మరియు లైఫ్ స్కిల్స్, రెండవది డిజిటల్ ప్రెజెన్స్ అన్నటువంటిది, మూడవది లీడర్షిప్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో గోల్ 2.0 అన్నటువంటిది ఏంటి అంటే గోల్ 2 ప్రోగ్రామ్ అన్నటువంటిది ట్రైబల్ కమ్యూనిటీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఉచితంగా అందిస్తారు. ఫేజ్ 1లోకి వచ్చేసరికి డిజిటల్ మెంటార్షిప్ అన్నటువంటి దాన్ని ఆన్లైన్లో 1 మెంటార్ 2 మెంటీస్ అన్నటువంటి దాన్ని ఉపయోగించి చెప్పటం జరిగింది. అంటే అలా ప్రొవైడ్ చేశారనమాట. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మన భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి? ఒకటి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, 2 ఈ స్కిల్ ఇండియా పోర్టల్, 3 సమగ్ర శిక్ష అన్నటువంటిది. ఇవి మన దేశంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రెమిటెన్స్కి సంబంధించి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ రిపోర్ట్ యొక్క నేమ్ వచ్చేసి వరల్డ్ రిపోర్ట్ ఆన్ ద హెల్త్ ఆఫ్ రెఫ్యూజీస్ అండ్ మైగ్రెంట్స్ అన్నటువంటిది. ఈ యొక్క రిపోర్ట్లో ఏం చెప్పింది? ఇండియా అన్నటువంటిది $87 బిలియన్ 2021లో రెమిటెన్సెస్ ద్వారా పొందింది అన్నట్లుగా. అయితే ఈ రిపోర్ట్ ఏంటి అనేసి మనం చూస్తే హెల్త్ మరియు మైగ్రేషన్కి సంబంధించి ఒక గ్లోబల్ రివ్యూని అందించినటువంటి మొదటి రిపోర్ట్ ఇదే. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రెఫ్యూజీస్ అలాగే మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే వాళ్ళ యొక్క అవసరాలకు తగినట్టుగా వాళ్ళకి హెల్త్ కేర్ సర్వీసెస్ని అందించడం కోసం ఒక కన్సర్న్డ్ యాక్షన్ అనేటటువంటిది అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తుంది. అయితే మైగ్రేషన్కి సంబంధించి చూస్తే గ్లోబల్గా 1 ఆఫ్ ద 8 పీపుల్ మైగ్రెంట్సే ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 8 మందిలో ఒకరు మైగ్రెంట్గా ఉన్నారు అన్నట్టుగా చెప్తోంది. అంతేకాకుండా 1990 నుంచి 2020 మధ్య చూసుకుంటే ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ 153 మిలియన్ నుంచి 281 మిలియన్కి పెరిగారు. అంతేకాకుండా ఈ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్లో 48% ఉమెన్ ఉన్నారు. అలాగే 36 మిలియన్ మంది చిల్డ్రన్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ రెమిటెన్స్ అన్నాము. ఏంటి రెమిటెన్స్ అంటే? ఈ రెమిటెన్స్ అనేటటువంటిది ఏంటి అంటే వేరే కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళు మనకి పంపించేటటువంటి అంటే మన దేశానికి పంపించేటటువంటి మనీని రెమిటెన్స్ అనేసి పిలుస్తాము. అంతేకాకుండా లో ఇన్కమ్ మరియు డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లార్జెస్ట్ సోర్సెస్గా ఈ రెమిటెన్సెస్ అన్నవి పనిచేస్తాయి. అంతేకాకుండా ఇవి ఒక్కోసారి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఏవైతే వాటి ద్వారా వచ్చే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ కన్నా ఎక్కువగా మనకి రెమిటెన్సెసే వస్తూ ఉంటాయి. మనం చూస్తే 2021లో టాప్ 5 రెమిటెన్స్ రిసిపియెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో అంటే లో మరియు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి సంబంధించి అందులో ఫస్ట్ స్థానంలో ఇండియా ఉంది. ఆ తర్వాత చైనా తర్వాత మెక్సికో తర్వాత ఫిలిప్పైన్స్ తర్వాత ఈజిప్ట్. ఇలాగా టాప్ 5 రెమిటెన్స్ రిసిపియెంట్స్లో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. 2021లో అంటే 2020 కన్నా 2021లోకి వచ్చేసరికి 4.8% ఇండియా యొక్క రెమిటెన్సెస్ అనేవి పెరిగాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తరంగా హిల్ అంబాజీ అబూ రోడ్కి సంబంధించి. రీసెంట్గా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అన్నటువంటిది ఈ తరంగా హిల్ అంబాజీ అబూ రోడ్ న్యూ రైల్వే లైన్కి అప్రూవల్ అనేది దీని యొక్క కన్స్ట్రక్షన్కి అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటి అంటే దీని యొక్క టోటల్ లెంత్ 116.65 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్ట్ని 2026-27 కల్లా కంప్లీట్ చేయటం జరుగుతుంది. దాదాపు 40 లక్షల మ్యాన్ డేస్ అంటే 40 లక్షల రోజుల పనిని ఇది కల్పిస్తుంది దీని యొక్క కన్స్ట్రక్షన్లో భాగంగా. అలాగే ఈ రూట్ అన్నటువంటిది రాజస్థాన్లోని సిరోహి డిస్ట్రిక్ట్ అలాగే గుజరాత్లో ఉన్నటువంటి బనాస్కాంత అలాగే మహేసనా డిస్ట్రిక్ట్స్ గుండా వెళ్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ బయో ఎకానమీ రిపోర్ట్ 2022కి సంబంధించి. రీసెంట్గా బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ లేదా బిరాక్ అన్నటువంటిది ఇండియాస్ బయో ఎకానమీ రిపోర్ట్ 2022ని రిలీజ్ చేయటం జరిగింది.
అలాగే ఇందులో భాగంగా గవర్నమెంట్ అన్నటువంటిది స్పెషల్ బయోటెక్ ఇగ్నిషన్ గ్రాంట్ సెల్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ బిగ్ ఎన్ఈఆర్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. అలాగే మనకి నార్త్ ఈస్ట్ రీజియన్ నుంచి ఏవైతే బయోటెక్ సొల్యూషన్స్ని తీసుకొచ్చేవి ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారో అలాగే 25 స్టార్టప్స్ని ఎంపిక చేసుకుని వాటికి 50 లక్షల రూపాయల వరకు ఫినాన్షియల్ సపోర్ట్ని ఇస్తాము అన్నట్టుగా అనౌన్స్ చేయటం జరిగింది. అయితే ఈ బిరాక్ లేదా బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ అన్నటువంటిది ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నమాట. సెక్షన్ 8 షెడ్యూల్ బి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అన్నటువంటిది సెటప్ చేయటం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ యొక్క హైలైట్స్ ఏంటి అంటే మన ఇండియా యొక్క బయో ఎకానమీ అన్నటువంటిది 2025 నాటికి $150 బిలియన్, 2030 నాటికి $300 బిలియన్ కూడా చేరుకోవచ్చు అన్నట్లుగా. అలాగే మన దేశం యొక్క బయో ఎకానమీ అన్నటువంటిది 2021కి $80 బిలియన్ చేరుకుంది. అంతేకాకుండా 2020లో $70.2 బిలియన్ ఉంటే 2021కి వచ్చేసరికి ఇది మొత్తం $9.8 బిలియన్ పెరిగి $80 బిలియన్ చేరింది. అంటే 14.1% గ్రోత్ అన్నటువంటిది వచ్చింది. అయితే అసలు ఈ బయో ఎకనామిక్స్ అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారం బయో ఎకనామిక్స్ అంటే ప్రొడక్షన్, యూజ్, అలాగే ఈ బయోలాజికల్ రిసోర్సెస్ యొక్క కన్జర్వేషన్ అంటే దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ, సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఇన్నోవేషన్ కానీ ఇవేవైనా కూడా ఏవైతే ఎకనామిక్ సెక్టార్స్కి సంబంధించి అన్ని ఎకనామిక్ సెక్టార్స్కి ఇన్ఫర్మేషన్ని, ప్రొడక్ట్స్ని, ప్రాసెసెస్ని అలాగే సర్వీసెస్ని అందించటం జరుగుతుందో దాని ద్వారా సస్టైనబుల్ ఎకానమీ వైపుగా వెళ్ళటానికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ రంగాన్ని బయో ఎకనామిక్స్ అనేసి పిలుస్తాము. దీనికి ఉదాహరణలుగా మనం ఫుడ్ సిస్టమ్స్ని అలాగే బయో బేస్డ్ ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు. ఫుడ్ సిస్టమ్స్ అంటే ఏంటి? సస్టైనబుల్ అగ్రికల్చర్, సస్టైనబుల్ ఫిషింగ్, ఫారెస్ట్రీ అండ్ ఆక్వాకల్చర్, ఫుడ్ అండ్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నింటిని ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అలాగే బయో బేస్డ్ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి బయో ప్లాస్టిక్స్ అలాగే బయోడిగ్రేడబుల్ క్లాతింగ్ వీటిని ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021కి సంబంధించి. రీసెంట్గా ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్ 2021ని నీతి ఆయోగ్ అన్నటువంటిది రిలీజ్ చేయటం జరిగింది. ఇందులోకి వచ్చేసరికి మేజర్ స్టేట్స్ కేటగిరీలో ఫస్ట్ పొజిషన్లో కర్ణాటక అనేటటువంటిది ఉంది. మనం చూస్తే ఈ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్కి సంబంధించి ఇది 3rd ఎడిషన్. ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మీద ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకురావటం ద్వారా దేశంలో ఇన్నోవేషన్ యొక్క విశ్లేషణ పరిధిని ఇది హైలైట్ చేస్తుంది. అయితే దీంట్లో మొత్తం సూచికల సంఖ్యని 36 నుంచి 66కి పెంచడం జరిగింది. అసలు ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేటటువంటిది ఏంటి అంటే మన దేశం యొక్క ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో డెవలప్మెంట్ ఎలా ఉంది, దీని యొక్క ఎవాల్యుయేషన్ ఎలా ఉంది అని తెలుసుకునేటటువంటి ఒక టూల్గా ఇది పనిచేస్తుంది. ఇది స్టేట్స్ అలాగే యూనియన్ టెరిటరీస్కి వాటి యొక్క ఇన్నోవేషన్ పర్ఫార్మెన్స్ని బట్టి వాటి మధ్య ఒక హెల్తీ కాంపిటీషన్ని తీసుకురావడానికి ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. దీంట్లో నీతి ఆయోగ్ అన్నటువంటిది కాంపిటేటివ్నెస్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్. ఇది ఈ రిపోర్ట్ని విడుదల చేస్తుంది. ఇందులో మొత్తం 7 పిల్లర్స్ అనేటటువంటివి ఉంటాయి. 5 వచ్చేసరికి ఎనబ్లర్స్ అనేసి అంటాము, ఇంకొక 2 వచ్చేసరికి పర్ఫార్మెన్స్ పిల్లర్స్ అనేసి. ఎనబ్లర్స్ అంటే ఏంటి? హ్యూమన్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్, నాలెడ్జ్ వర్కర్స్, బిజినెస్ ఎన్విరాన్మెంట్, సేఫ్టీ అండ్ లీగల్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ఎనబ్లర్స్ కిందకి. అంటే ఏంటి? ఇవి ఇన్పుట్స్ని మెజర్ చేయటానికి, అదే అవుట్పుట్స్ని మెజర్ చేయటానికి ఉండేటటువంటివి పర్ఫార్మెన్స్ పిల్లర్స్ అనేవి. అవేంటి? నాలెడ్జ్ అవుట్పుట్, నాలెడ్జ్ డిఫ్యూజన్. ఈ 7 కూడా ఈ ఇండెక్స్కి పిల్లర్స్గా భావిస్తాము. అలాగే 66 ఇందులో ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అనేసి చూస్తే ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ని 3 కేటగిరీస్గా విభజించారు. అవి మేజర్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అలాగే హిల్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేసి. ఇందులో మేజర్ స్టేట్స్కి వచ్చేసరికి టాప్ స్టేట్స్ ఏవి? కర్ణాటక అనేది ఫస్ట్ పొజిషన్ అనేసి చెప్పుకున్నాం. దాని తర్వాత తెలంగాణ, దాని తర్వాత హర్యానా అనేవి ఉన్నాయి. అలాగే బాటమ్ స్టేట్స్లోకి వచ్చేసరికి బీహార్, ఒడిషా మరియు ఛత్తీస్గఢ్ ఉన్నాయి. అలాగే హిల్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లోకి వచ్చేసరికి మణిపూర్ అన్నటువంటిది లీడింగ్ స్టేట్, దాని తర్వాత ఉత్తరాఖండ్ మరియు మేఘాలయ ఉన్నాయి. నాగాల్యాండ్కి వచ్చేసరికి లాస్ట్ ప్లేస్ వచ్చింది. అలాగే యూనియన్ టెరిటరీ స్మాల్ స్టేట్స్కి వచ్చేసరికి చండీగఢ్ అన్నటువంటిది ఏమో టాప్ పర్ఫార్మర్, ఆ తర్వాత ఢిల్లీ మరియు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. లాస్ట్ ర్యాంక్ వచ్చేసరికి లదాఖ్ అనేటటువంటిది ఉంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైట్ టు రిపేర్కి సంబంధించి రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అన్నటువంటిది రైట్ టు రిపేర్కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేయడానికి ఒక కమిటీని సెటప్ చేయటం జరిగింది. ఆ కమిటీకి నిధి ఖారే చైర్పర్సన్గా ఉంటారు. అయితే ఏంటి అసలు ఈ రైట్ టు రిపేర్ అన్నటువంటిది అంటే ఇదొక గవర్నమెంట్ లెజిస్లేషన్. దీని కింద ఏంటి అంటే కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఓన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ని మాడిఫై చేసుకోవటానికి లేదా రిపేర్ చేసుకునేటటువంటి అబిలిటీని దాన్ని అనుమతించడానికి ఉద్దేశించినటువంటి ప్రభుత్వ చట్టాన్ని ఈ రైట్ టు రిపేర్ అన్నటువంటిది సూచిస్తుంది. అంటే ఇలాంటి పరికరాల తయారీదారు వినియోగదారు అందించిన సేవలు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది గనక లేకపోతే ఆ థాట్ అన్నటువంటిది మనకి USA నుంచి ఉద్భవించింది. మోటార్ వెహికల్స్ ఓనర్స్ రైట్ టు రిపేర్ యాక్ట్ 2012 అంటే మోటార్ వాహన యజమానుల మరమ్మత్తు హక్కు చట్టం 2012 కింద ఏంటి తయారీదారులు తమ యొక్క వాహనాల్ని రిపేర్ చేయడానికి ఎవరినైనా అనుమతించడానికి అవసరమైనటువంటి ఆ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అలాగే ఆ ఇన్ఫర్మేషన్ వీటిని అందించాల్సి ఉంటుంది. వీటిని ఏ సెక్టార్స్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? 1 ఫార్మింగ్ ఎక్విప్మెంట్, 2 మొబైల్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్, 3 కన్స్యూమర్ డ్యూరబుల్స్, 4 ఆటోమొబైల్ ఎక్విప్మెంట్కి సంబంధించి. అయితే జనరల్గా ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే తయారీదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విడి భాగాల మీద వాళ్ళ యొక్క యజమాన్య నియంత్రణని కలిగి ఉంటారు. అంటే వాటి డిజైన్తో సహా ఆ మరమ్మత్తు ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అంటే రిపేర్ ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇలాంటి ఒక మోనోపలి అనేటటువంటిది వాళ్ళకి ఏం చేస్తుంది దాని ద్వారా అంటే కస్టమర్ ఆ ఎంచుకునే హక్కు ఏదైతే ఉంటుందో రైట్ టు చూజ్ అన్నటువంటిది దాన్ని ఇది ఉల్లంఘిస్తుంది. అయితే మన భారతదేశం రీసెంట్గా మన దేశంలో లైఫ్ మూమెంట్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటాము దీన్ని ఈ కాన్సెప్ట్ని లాంచ్ చేయటం జరిగింది. దీంట్లో ఏంటి అంటే కన్స్యూమర్ ప్రోడక్ట్స్కి సంబంధించిన రీయూజ్ మరియు రీసైక్లింగ్ ప్రాసెస్ కూడా ఇందులో ఉంది. అయితే ఈ రైట్ టు రిపేర్ అన్నటువంటిది ఈ రైట్ టు రిపేర్ హక్కు ఈ లైఫ్ కింద అంటే ఈ లైఫ్ అన్నటువంటి ఈ కాన్సెప్ట్ కింద వాటి యొక్క లక్ష్యాల్ని సాధించటంలో సహాయపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద్రౌపది ముర్ము మన యొక్క భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఈమె ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఈమె ఒక ట్రైబల్ లీడర్ అలాగే మాజీ జార్ఖండ్ గవర్నర్ కూడా. ఈమె 15వ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయింది. అయితే ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ని 2022 జూలై 21వ తేదీన అనౌన్స్ చేయటం జరిగింది. అందులో ద్రౌపది ముర్ము గెలిచారు. దాంతో మన భారతదేశానికి 2వ ఉమెన్ ప్రెసిడెంట్ గాను అలాగే మొదటి ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్ గాను ఈమె ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఒడిషాకి సంబంధించి ఫస్ట్ ప్రెసిడెంట్గా ఈమె నిలిచారు. ఈమె ఒడిషాలోని మయూర్భంజ్ డిస్ట్రిక్ట్లో జన్మించారు. సంతాల్ ట్రైబల్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. ఈమె 1958 జూన్ 20వ తేదీన జన్మించింది. అలాగే ఈమె యంగెస్ట్ ప్రెసిడెంట్ మన ఇండియాకి సంబంధించి యంగెస్ట్ ప్రెసిడెంట్ కూడా ఈమె. అలాగే మన ఇండిపెండెన్స్ తర్వాత పుట్టినటువంటి మొదటి ప్రెసిడెంట్ కూడా. 2007వ సంవత్సరంలో ఈమెకి నీలకాంత అవార్డు అన్నటువంటిది అందుకుంది ఈమె. ఎందుకని బెస్ట్ ఎమ్మెల్యే ఆఫ్ ద ఇయర్ అన్నటువంటి కేటగిరీ కింద. అలాగే ఈమె 9th అలాగే ఫస్ట్ ట్రైబల్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్. 2015లో ఈమె జార్ఖండ్కి గవర్నర్గా పనిచేయటం స్టార్ట్ చేశారు. 2021 వరకు సేవల్ని అందించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైట్ టు హెల్త్కి సంబంధించింది. రీసెంట్గా రైట్ టు హెల్త్ అన్నటువంటి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద చాలా డిస్కషన్ అనేది జరిగింది. అయితే దీని యొక్క గోల్ ఏంటి అంటే హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అన్నటువంటి దాన్ని ప్రతి స్టేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హయ్యెస్ట్ పాసిబుల్ లెవెల్లో అందించాలి. అది కూడా ప్రివెంటివ్ అలాగే ప్రమోటివ్ హెల్త్ కేర్ ఓరియంటేషన్ అనేటటువంటిది అన్ని డెవలప్మెంట్ పాలసీస్లో ఉండాలి అన్నట్టుగా దీని యొక్క గోల్ అనమాట. అయితే ఈ బిల్ ఏం చెప్తోంది? ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా పౌరులందరికీ మార్చాలి. అలాగే గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపటానికి అనువైనటువంటి శారీరక మానసిక అంటే ఫిజికల్ మెంటల్ హెల్త్ కండక్టివ్ అంటే మానసిక ఆరోగ్య ప్రమాణాల యొక్క ప్రాప్యతని అలాగే నిర్వహణని నిర్ధారించడానికి ఈ బిల్లు అనేటటువంటిది ప్రయత్నిస్తుంది. ఈ రైట్ టు హెల్త్ లేదా ఆరోగ్య హక్కు అన్నటువంటిది ఫ్రీడమ్స్ ఎంటైటిల్మెంట్స్ లాంటివి కలిగి ఉంటుంది. ఏంటి ఫ్రీడమ్స్ అంటే
ఇందులో ఒకరి యొక్క హెల్త్ మరియు బాడీ కంట్రోల్ అనేటటువంటిది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ రైట్ కానీ, రిప్రొడక్టివ్ రైట్ కానీ, అలాగే ఇంటర్ఫియరెన్స్ నుంచి స్వేచ్ఛ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టార్చర్, నాన్ కన్సెన్షువల్ మెడికల్ ట్రీట్మెంట్ లేదా ఎక్స్పెరిమెంటేషన్, ఇలాంటి వాటి నుంచి వాళ్ళకి ఫ్రీ అనేది అంటే స్వేచ్ఛ అనేటటువంటిది ఉండాలి. అలాగే ఎంటైటిల్మెంట్స్ అంటే ఏంటి, ఇందులో హెల్త్ ప్రొటెక్షన్ సిస్టమ్కి సంబంధించినటువంటి రైట్ అనేది ఉండాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్కి సంబంధించి ఈక్వల్ ఆపర్చునిటీస్ని కలిగి ఉండాలి అన్నట్టుగా తెలియజేసేటటువంటివి ఎంటైటిల్మెంట్స్ కిందికి వస్తాయి. సో ఈ రైట్ టు హెల్త్ కింద ఫ్రీడమ్స్, ఎంటైటిల్మెంట్స్ అన్నటువంటివి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం చూస్తే రైట్ బేస్డ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నాము. అంటే ఏంటి, పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైట్ టు హెల్త్ అన్నటువంటిది వీళ్ళు కలిగి ఉండాలి. అలాగే వైడ్ యాక్సెస్ టు పబ్లిక్ సర్వీసెస్ అంటే ఏంటి, క్వాలిటీ ఆఫ్ హెల్త్ అన్నటువంటిది వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకునేలాగా వాళ్ళకి సర్వీసెస్ అనేటటువంటివి ఉండాలి. ఆ సర్వీసెస్ యొక్క క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి. అలాగే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించేలాగా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ పబ్లిక్ బిల్కి ప్రైవేట్ బిల్కి డిఫరెన్స్ ఏంటి అన్నట్టుగా చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రీన్ ప్రొటెక్షన్ టు ఆరావళి. రీసెంట్గా సుప్రీంకోర్టు అన్నటువంటిది ఆరావళి రేంజెస్లోని ఫారెస్ట్ ల్యాండ్కి గ్రీన్ ప్రొటెక్షన్ని ఎక్స్టెండ్ చేయటం జరిగింది. ఈ కోర్టు తీర్పు ప్రకారం ఆరావళిస్ అలాగే శివాలిక్స్ ఏవైతే హర్యానాలో ఉన్నాయో వాటిలోని 30,000 ఎకరాల్ని ఫారెస్ట్ ల్యాండ్గా కన్సిడర్ చేయటం జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏంటి అనేసి మనం చూస్తే, హర్యానాలో పంజాబ్ ల్యాండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ ఇందులోని సెక్షన్ 4 కింద ఇచ్చినటువంటి స్పెషల్ ఆర్డర్స్ పరిధిలోకి వచ్చే మొత్తం భూమిని అడవులుగా పరిగణిస్తామనేసి, అలాగే 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ చట్టం ప్రకారం రక్షణ పొందేందుకు ఫారెస్ట్స్ అనేవి అర్హులుగా ఉంటాయి. అంటే ఆ ఫారెస్ట్ అర్హులు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఈ సెక్షన్ 4 కింద కవర్ చేయబడినటువంటి అలాంటి ఒక భూమి కేంద్ర ప్రభుత్వం యొక్క అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ అనేది లేకుండా నాన్ ఫారెస్ట్ యూజ్కి కానీ కమర్షియల్ యాక్టివిటీస్కి కానీ యూజ్ చేయకూడదు. అలాగే ఇప్పుడు ఈ పిఎల్పిఏ కింద సెక్షన్ 4 కింద తీసుకొచ్చినటువంటి ఈ స్పెషల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద ఏదైతే ల్యాండ్ కవర్ అయ్యిందో ఈ అన్నీ కూడా అంటే ఈ మనం చూస్తే ఫారెస్ట్ యాక్ట్లోని సెక్షన్ 2 కిందకి వచ్చేటటువంటి ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ అన్నింటి కింద కూడా ట్రాపింగ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇలాంటి ఒక ల్యాండ్ నుంచి మనకి ఈ అటవీయేతర కార్యకలాపాలు అంటే నాన్ ఫారెస్ట్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తూ ఉంటారో వాటిని 3 నెలల లోపల క్లియర్ చేయండి, దానికి సంబంధించి ఆ కాంప్లైంట్స్ని మాకు రిపోర్ట్ చేయండి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించటం జరిగింది. అయితే ఆరావళి రేంజ్ అన్నటువంటిది ఏంటి అంటే మనకి హిమ్మత్ నగర్, ఎక్కడ గుజరాత్లోని హిమ్మత్ నగర్ నుంచి ఢిల్లీ వరకు మధ్యలో హర్యానా, రాజస్థాన్ వీటన్నింటిలోని ఈ ఆరావళి పర్వతాలు అనేవి ఉన్నాయి. ఈ ఆరావళిస్ మనం చూస్తే ప్రీ ఇండియన్ సబ్ కాంటినెంట్ అన్నటువంటిది యురేషియన్ ప్లేట్తో కొల్లాయిడ్ అయినప్పుడు అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కిందట ఈ ఆరావళి పర్వతాలు అనేవి ఏర్పడ్డాయి. మన భారతదేశంలోని ఓల్డెస్ట్ ముడత పర్వతాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఆరావళి పర్వతాలే. అయితే ఈ పిఎల్పిఏలో ఉన్నటువంటి పంజాబ్ ల్యాండ్ ప్రిజర్వేషన్ యాక్ట్లోని సెక్షన్ 4 అలాగే ఫారెస్ట్ యాక్ట్లోని సెక్షన్ 2కి సంబంధించి చూస్తే పంజాబ్ ల్యాండ్ ప్రిజర్వేషన్ యాక్ట్లోని సెక్షన్ 4 అనేటటువంటిది ఏం చెప్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ అనేటటువంటిది కొన్ని రెస్ట్రిక్టివ్ ప్రొవిజన్స్ని ఇష్యూ చేయటం జరుగుతుంది ఈ సెక్షన్ 4 కింద స్పెషల్ ఆర్డర్స్గా. దాని కింద ఒక స్పెసిఫిక్ ఏరియాస్లో డీఫారెస్టేషన్ని ప్రివెంట్ చేసేటటువంటి అధికారం అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ ఫారెస్ట్ యాక్ట్లోని సెక్షన్ 2 కింద ఏంటి అంటే ఇది ఫారెస్ట్ యొక్క డీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రొహిబిషన్ని ఇంపోజ్ చేస్తుంది. లేదంటే ఒక ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్ పర్పసెస్కి యూజ్ చేసుకోవటం, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రియార్ అప్రూవల్ లేకుండా యూజ్ చేసుకోవటాన్ని ఇది ప్రొహిబిట్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హట్టి కమ్యూనిటీకి సంబంధించి. రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సిర్మౌర్ డిస్ట్రిక్ట్లో ట్రాన్స్గిరి రీజియన్లో ఉన్నటువంటి హట్టి కమ్యూనిటీకి గిరిజన హోదా కల్పించడాన్ని గురించి కన్సిడర్ చేస్తోంది, అంటే ఆలోచిస్తూ ఉంది. అలాంటి ఈ కంటెక్స్లో అసలు హట్టీస్ ఎవరు అనేది మనం చూస్తే హట్టీస్ అనేటటువంటి వాళ్ళు ఆ సమీపంలో ఉన్నటువంటి పట్టణాల్లో హాత్ అని పిలిచేటటువంటి చిన్న చిన్న మార్కెట్లలో వాళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్ వెజిటేబుల్స్ అలాగే క్రాప్స్, మీట్
ఊల్ ఇలాంటి వాటిని విక్రయించేటటువంటి వాళ్ళ ట్రెడిషన్ నుంచి వాళ్ళకి హట్టి అనేటటువంటి పేరు వచ్చింది. అయితే ఈ హట్టీకి సంబంధించినటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాంప్రదాయకంగా అంటే ఈ సెరిమోనియల్ అకేషన్స్కి సంబంధించి వాళ్ళు ఒక డిస్టింక్టివ్ వైట్ హెడ్ గేర్ని అంటే ఒక తెల్లటి తలపాగాన్ని ధరించడం జరుగుతుంది. ఈ హట్టీస్ యొక్క మాతృభూమి వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దుకి సంబంధించి అక్కడ యమునా నది యొక్క ఉపనదులైనటువంటి ఈ టాన్ రివర్ అలాగే గిరి రివర్ వీటి యొక్క బేసిన్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే హట్టి క్లాన్స్ రెండు ఉన్నాయి. ఒకటి ట్రాన్స్ గిరి అనేటటువంటి హట్టి క్లాన్, ఇంకొకటి జౌన్సర్ బవార్ అనేటటువంటి హట్టి క్లాన్. ఇవి రెండు కొంచెం సిమిలర్ ట్రెడిషన్సే, అలాగే ఇంటర్ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఏదేమైనా కూడా ఈ కమ్యూనిటీస్లోకి వచ్చేసరికి రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఒక దృఢమైనటువంటి కుల వ్యవస్థ అనేది వీళ్ళకి ఉంటుంది. అయితే ఇందులో భట్ అలాగే కాష్ వీళ్ళు అప్పర్ క్యాస్ట్కి చెందినటువంటి వాళ్ళు, బదోయిస్ అన్నటువంటి వాళ్ళు వాళ్ళకన్నా కింద ఉంటారు. అయితే ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అన్నటువంటివి ట్రెడిషనల్గా డిస్కరేజ్ చేస్తారు, కానీ ఇప్పుడైతే నార్మల్గా చేసుకుంటూ ఉన్నారు. అయితే నార్మల్గా ఈ హట్టీస్ అన్నటువంటి వాళ్ళు కుంబ్లీ అనే వాళ్ళకి ఒక ట్రెడిషనల్ కౌన్సిల్ ఉంటుంది. ఆ మండలి చేత వీళ్ళు పరిపాలించబడతారు. ఇది హర్యానాలో అయితే కాప్స్ అనేసి ఏదైతే ఉంటుందో అలా అన్నమాట. అయితే వీళ్ళు సిర్మౌర్ అన్నటువంటిది అలాగే షిమ్లా రీజియన్ అక్కడ ఉన్నటువంటి 9 అసెంబ్లీ సీట్స్లో వీళ్ళ యొక్క ప్రెజెన్స్ అనేటటువంటిది ఉంది. అంటే వాళ్ళ యొక్క ఉనికి అనేటటువంటిది అక్కడ ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ మొత్తం గిరిజన జనాభా 3,92,126 మంది. అంటే హిమాచల్ ప్రదేశ్ టోటల్ స్టేట్ పాపులేషన్లో 5.7% వీళ్ళు ఉన్నారు, అంటే ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. అయితే వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి అనేసి చూస్తే, ఒకటి ట్రైబల్ స్టేటస్ అంటే గిరిజన హోదా కల్పించాలి అనేసి. మనకి సిర్మౌర్ డిస్ట్రిక్ట్తో బార్డర్ని పంచుకునేటటువంటి ఉత్తరాఖండ్లోని జాన్సర్ బవార్లో నివసించే పీపుల్కి గిరిజన హోదా కల్పించినటువంటి అంటే 1967 నుంచి కూడా వీళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్ హోదాని డిమాండ్ చేస్తూ ఉన్నారు, అంటే ఎస్టీ హోదాని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే, ఇక్కడ టోపోగ్రాఫికల్ డిసడ్వాంటేజెస్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ ప్రతికూలతల కారణంగా కమ్రౌ అలాగే సంగ్రా అలాగే షిల్లై ఈ ఏరియాస్ ఏవైతే హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడ నివసించేటటువంటి హట్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషన్లోను ఎంప్లాయ్మెంట్లో కూడా వెనుకబడ్డారు. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి కారాకోరం అనామలీకి సంబంధించి. రీసెంట్గా సెంట్రల్ సౌత్ ఏషియాలో ఉన్నటువంటి కారాకోరం రేంజ్లో ఉన్న గ్లేషియర్స్ అనేటటువంటివి ఇతరులలాగా అంటే మిగిలినటువంటి గ్లేషియర్స్ లాగా క్లైమేట్ చేంజ్కి ఎందుకంత అఫెక్ట్ అవ్వట్లేదు అన్నట్టుగా ఒక అధ్యయనం అనేటటువంటిది పరిశోధించటం జరిగింది. అందులో భాగంగా వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ కారాకోరం అనామలీ ఏర్పడుతోంది అన్నట్టుగా ఈ యొక్క ఫినామినన్ని అట్రిబ్యూట్ చేయటం జరిగింది. దీనికి అసలు ఈ కారాకోరం అనామలీ అంటే ఏంటి అంటే, సెంట్రల్ కారాకోరంలో ఉన్నటువంటి గ్లేషియర్స్లో అనామలస్ గ్రోత్ అనేటటువంటిది ఉంది, లేదంటే అక్కడ స్టెబిలిటీ అనేటటువంటిది ఉంది అన్నట్టుగా దానికి ఈ కారాకోరం అనామలీ అనే పేరుని పెట్టడం జరిగింది. అంటే ఆ దగ్గర ఉన్నటువంటి హిమాలయాస్లో ఉన్న మౌంటైన్ రేంజెస్ కానీ లేదంటే ప్రపంచంలో ఉన్న మిగిలిన మౌంటైనస్ రేంజెస్లో గ్లేషియర్స్ ఏమో మెల్ట్ అయిపోతూ ఉంటే ఇక్కడ మాత్రం స్టేబుల్గా ఉన్నాయి. అందుకే కారాకోరం అనామలీ అనేటటువంటి పేరుని పెట్టారు. అసలు ఈ కారాకోరం రేంజ్ అనేటటువంటిది ఏంటి? ఈ కారాకోరం పర్వతాలు ఏషియా మధ్యలో ఉన్నటువంటి పర్వత శ్రేణుల సముదాయంలో భాగంగా ఉన్నాయి. అందులో పశ్చిమానికి వచ్చేసరికి హిందూకుష్, అలాగే నార్త్ వెస్ట్లోకి వచ్చేసరికి పామీర్ పీఠభూమి, అలాగే నార్త్ ఈస్ట్లోకి వచ్చేసరికి కున్లున్ మౌంటైన్స్, సౌత్ ఈస్ట్లోకి వచ్చేసరికి హిమాలయాలు ఉన్నాయి. అలాగే ఈ కారాకోరమ్స్ అన్నటువంటివి ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇండియా, పాకిస్తాన్, తజికిస్తాన్ ఈ దేశాల్లోని కొన్ని ప్రాంతాలని కవర్ చేస్తాయి. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అలాగే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి తెలుగు ఆఫీసర్స్ అనేటటువంటి కొత్త యూట్యూబ్ ఛానల్ అన్నటువంటిది స్టార్ట్ చేయబడింది. సో మనలా ఎక్సలెన్స్లో ఈ కరెంట్ అఫైర్స్ అన్నటువంటివి ఇప్పుడు అప్లోడ్ అవ్వట్లేదు. సో కరెంట్ అఫైర్స్ కోసం తెలుగు ఆఫీసర్స్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు. దీని యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.